హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మా ఇంటి గృహలక్ష్మి. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా ఇంకా చాలా చాలా బాగుండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో ఏంటో మీకు ఆల్రెడీ తమ్నేల్ చూసింటే అర్థమైంటుంది కదా. మా స్వగ్రామంలో శ్రీ విశాలాక్షి సమేత ఓంకారేశ్వర స్వామి ప్రతిష్టా మహోత్సవం ఈ మాఘమాసంలో శుద్ధ తదియ నుండి శుద్ధ పంచమి వరకు, అంటే ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి 3వ తారీఖు వరకు అంగరంగ వైభవంగా మా గ్రామ చరిత్రలోనే గుర్తుండిపోయేలాగా అంగరంగ వైభవంగా అయితే ఈ కార్యక్రమం జరిగింది. ఆలయ నిర్మాణం అయితేమి, అలాగే ప్రతిష్టా మహోత్సవం అయితే కానీ ఘనంగా అయితే నిర్వహించారు గ్రామ ప్రజలందరూ. ఈ మహోత్సవం 10 గ్రామాల ప్రజలు మాట్లాడుకునేలాగా, ఇంకా 10 తరాల వారికి గుర్తుండేలాగా ఆలయ నిర్మాణం అయితేమి, ప్రతిష్టా మహోత్సవం అయితే కానీ జరిగిందండి. ఇంత ఘనంగా జరగటం అసలు మా ఊరి చరిత్రలో ఫస్ట్ టైం ఇది. మా ఊరి గొప్పతనం ఏంటి అంటే పచ్చని పంట పొలాల మధ్య అందమైన గ్రామం. దాదాపు 300 గడపలు ఉంటాయి. ఇంకా గొప్పతనం ఏంటంటే ఊరందరూ కూడా దాదాపుగా సెటిలర్స్ అండి. సెటిలర్స్ అంటే కొత్త గ్రామం అన్నమాట. ఇంకా ఊరందరూ కూడా ఒకటే కులం, ఒకటే మతం, ఒకటే వృత్తివారు, ఒకటే రకమైన పంటలు పండిస్తారు. అందరూ కూడా హిందువులు, అలాగే రెడ్డి కులస్తులు, అందరూ కూడా వ్యవసాయదారులు, ఎక్కువగా సెటిలర్స్. ఇంకా ఆలయ నిర్మాణం కోసం ఒక 2 సంవత్సరాల నుంచి పనులు అయితే జరుగుతున్నాయి. ఆలయ నిర్మాణం జరగాలని, అసలు శివాలయం ఉండాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నారు. ఊరు ఏర్పడి చాలా రోజులు, అంటే కొన్ని దశాబ్దాలు అవుతుంది, కానీ శివాలయం అనేది లేదు. ప్రతి కార్తీక మాసంలో మా గ్రామ ప్రజలు మా పక్క ఊరికి వెళ్తారు. కార్తీక మాసంలో శివాలయంలో దీపాలు వెలిగిస్తారు కదా, అందుకని పక్క ఊరు వెళ్తారు. కానీ ప్రతి గ్రామంలో, హిందువులు ఉండే ప్రతి గ్రామంలో శివాలయము అలాగే రామాలయం అనేది తప్పనిసరిగా ఉండాలి. అందుకని మా గ్రామ ప్రజల కోరిక అనేది ఆ దేవుడు ఇప్పటికి నెరవేర్చాడు. ఆలయం నిర్మాణం జరగాలంటే శివుడు ఆజ్ఞ కూడా ఉండాలి కదా, అది ఇప్పటికి జరిగింది. ఇప్పుడు మాఘమాసంలో మంచిది కదా, మాఘమాసంలో మనకి శుభకార్యాలు జరగటానికి, ఆలయ ప్రతిష్టా మహోత్సవాలు జరగటానికి మంచి మాసము. అదేవిధంగా ఇంకా గొప్పగా చెప్పే విషయం ఏంటంటే మహాకుంభమేళా జరిగే టైంలో మా ఊరి ఓంకారేశ్వర స్వామి ప్రతిష్టా మహోత్సవం జరగడం ఇంకా శివుడి ఆజ్ఞనే అనుకోవచ్చు కదా. ఎవరైనా అంటుంటారు కదా, శివుడి ఆజ్ఞ లేదు చీమైనా కుట్టదని. ఆ శివయ్య ఆజ్ఞ అనేది ఇప్పటికీ మాకు జరిగింది. ఇన్ని ఏళ్లకు మా ఊరిలో శివాలయ నిర్మాణం అనేది ఇంత ఘనంగా గొప్పగా నిర్మించారు. ఇక్కడ కనిపిస్తున్నవి 2 ధ్వజస్తంభాలండి. ఒకటి శివలింగానికి ఎదురుగా, ఇంకొకటి అమ్మవారికి ఎదురుగా ఉంటుంది. 2 గర్భగుడులు ఉంటాయి. ఒకటి శివలింగానికి ఎదురుగా నంది ఉంటారు. ఇంకా అమ్మవారికి ఎదురుగా సింహం అనేది ఏర్పాటు చేసి, అంటే ఇంకా లింగ ప్రతిష్టాపన అలాగే విగ్రహ ప్రతిష్టాపన అనేది జరగలేదండి. ఆలయానికి వెలుపల సైడ్, అంటే తూర్పు వైపుగా యాగశాలను ఏర్పాటు చేశారు. యాగశాలలో హోమాలు కూడా ఏర్పాటు చేశారండి. హోమాలు కూడా కొంచెం పెద్ద సైజు, అంటే చుట్టూ ఒక 10 మంది కూర్చొని హోమాలు చేసేలాగా అందంగా ముగ్గులు వేసి పువ్వులతో అలంకరించి రెడీగా ఏర్పాటైతే చేశారు. వీరైతే సేవకు వచ్చారంట అండి. ఎక్కడైనా ఇలాంటి కార్యక్రమాలు జరుగుతుంటే సేవకైతే వెళ్తారంట వీళ్ళు. మా ఊరికి వచ్చారు. ఇంకా నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత పరిచయం అయ్యారు. ఎందుకంటే వీళ్ళంతా నేను చూశాను వీళ్ళని ఎక్కడో, అంటే వెళ్ళి పలకరించాను అనమాట. ఎక్కడి నుంచి వచ్చారు మీరు, మిమ్మల్ని ఎక్కడో చూశానంటే మేము నంద్యాల స్టేట్ బ్యాంక్ కాలనీ నుంచి వచ్చామని చెప్పారు. మా కాలనీ అదే అనమాట. అందుకే ఎక్కడో చూసిన అనుభూతి కలిగిందనమాట మైండ్లో. మనకి ఎప్పుడైనా ఒకరిని చూసానప్పుడు మళ్ళీ వాళ్ళని చూసామనుకో ఎక్కడో చూసామే అనిపిస్తుంది కదా, అందుకని వెళ్ళి పలకరించాను. చెప్పారనమాట ఇలా స్టేట్ బ్యాంక్ కాలనీ నుంచి వచ్చామని. ఇంకా ఇది ఒక యాగశాల అండి. లోపల కలశాలు అన్నీ ఉన్నాయి. ఇంకా స్వామివార్లు కలశాలు ఉంటాయి కదా, ఆ కలశాలు ఏర్పాటు చేసి ఈ స్వామివార్లు అంటే మనకి అయ్యవార్లు ఉంటారు కదా, వాళ్ళన్నీ కలశాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇందులోకి అందరినీ కూడా వెళ్ళనీయట్లేదు ఈ యాగశాలలోకి, ఎందుకంటే కలశాలు ఉన్నాయి, ఇంకొక హోమగుండం ఉంది. ఇంకా స్వామివార్లు కలశాలుగా ఏర్పాటు చేసి అన్నీ అయితే రెడీ చేస్తున్నారు. అంటే వీటి గురించి అంతగా నాకు తెలియదు. నేను జస్ట్ అప్పుడు ఏదో జరుగుతుంటే లోపలికి వెళ్ళాను. నాకు అన్నీ కూడా క్లియర్గా తెలియదండి. నాకు తెలిసినంతవరకు వీడియో తీశాను. కొన్ని చెప్పడానికి అయితే ట్రై చేస్తున్నాను. ఇక్కడ స్వామివారు, 2 అమ్మవార్లు, అమ్మవారికి చక్కగా చీరను ధరింపచేస్తున్నారు అయ్యవారు. ఇంకా ఊరైతే ఇలా ఉంటుందంటే ఊరి వెలుపల ఆవాలు వేశారు ఇప్పుడు పంట, అందుకే ఎంత బాగా ఉంది చూడు, ఎల్లోగా పూత వచ్చింది. అందుకని పూత వచ్చిన సమయంలో మంచి వాసన వస్తూ ఆవాలు ఇంకా కలర్ఫుల్గా ఎల్లో కలర్లో ఊరంతా కూడా పచ్చగా అయితే ఉంటుంది. ఇంకా ఇదొక యాగశాల. 2 ఒకటి అంటే యాగానికి
ఏమైనా సామాన్లు ఉంటాయి కదా అవి అందులో పెట్టుకోవడానికి, ఇంకోటి యాగశాల, ఇదంతా హోమాలు చేయడానికి. ఇంకా ఇక్కడ నుంచి వస్తున్న వీరైతే కంకణాలు ధరించిన దంపతులండి. అందరూ కూడా చక్కటి సంప్రదాయ వస్త్రధారణ ధరించి ఉన్నారు కూడా. అందరూ కూడా ఒకే రకమైన చీరలు, మగవారైతే పంచెలు ధరించి ఉన్నారు. ఎందుకంటే మనకి చూడగానే తెలుస్తుంది. తనైతే మా చెల్లెలండి. వారు కూడా ఈ హోమాలు అయితే చేస్తూ ఉన్నారు. అంటే కొంతమంది దంపతులు మేము చేస్తామని పేరైతే ఎవరు ఇచ్చి ఉన్నారు అంటే ఇంకా దానికి కూడా కొన్ని నియమాలు ఉంటాయి కదా, నియమాలు పాటిస్తూ మేము చేస్తామని పేరు రాయించుకున్న వాళ్ళు మాత్రం కొంతమంది, అంటే ఒక 40 నుంచి 50 మంది వరకు ఉండొచ్చు. ఆ దంపతులు అయితే ఈ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నారు. అంటే వాళ్ళ చేతన అన్ని అభిషేకాలు కానీ ఏనా ఈ హోమాలు చేయించడం ఇలాంటి కార్యక్రమాలన్నీ వాళ్ళే చేస్తారు. ఇంకా నియమాలు ఉంటాయి కదా, ఆ నియమాలు మేము పాటించగలం చేయగలం అనుకున్న వారు కొంతమంది దంపతులు అయితే చేస్తూ ఉన్నారు. ఇంకా ఇది వంటశాల. వంటశాల అంటే అది ఊరందరికండి 3 రోజుల పాటు అసలు ఘనంగా గొప్పగా చెప్పుకోవాల్సిన విషయము. ఏ ఊరిలో అయినా ఆలయ ప్రతిష్టా మహోత్సవాలు జరుగుతుంటే ఒకరోజు ఒక పూట 2 పూటలా పెడతారు. మా ఊరిలో 3 రోజుల పాటు 3 పూటల ఊరి జనానికి, అదే విధంగా ఇంకా ఊరి జనం ఎవరన్నా ప్రజలు పిలుచుకుంటారు కదా బంధువుల్ని, ప్రతిష్టా మహోత్సవం జరుగుతుందంటే బంధువులు పిలుచుకుంటారు కదా, వారికి కూడా ఇక్కడే భోజనాలు ఏర్పాటు చేశారు. ఊరిలో 3 రోజుల పాటు పొయ్యి వెలిగించకూడదు, ఇక్కడే తినాలి. ఇక్కడే ఇంకా ఈ పూజా కార్యక్రమాలు, ఈ ప్రతిష్టా మహోత్సవాన్ని తిలకించేలాగా ఇక్కడే ఏర్పాటు చేశారు. అంటే ఇంకా ఏమైనా వంటలు ఇంటి దగ్గర చూస్తుంటే ఆడవాళ్ళు వచ్చి ఇక్కడ చూడలేరు కదా, అదే సరిపోతుంది. అందుకని ఇలా అయితే ఏర్పాటు చేశారు. చాలా గొప్ప విషయం అది. ఇంకా హోమాల దగ్గర అందరూ కంకణదారులు కూర్చొని ఉన్నారు. ఇంకా భక్తాదులందరూ ఈ పూజా కార్యక్రమాలు తిలకించడానికి కూర్చున్నారు. ఈ యంత్రాలకి అభిషేకం జరుగుతుందండి. మొదటి రోజైతే గంగానయనము, గోపూజ, గణపతి పూజ, పంచగవ్యకరణము, నాంది మాతృక పూజ, రక్షాధరణ, దీక్ష, యాగశాల ప్రవేశము, అఖండ దీపారాధన, ప్రధాన కలశ స్థాపనం, యంత్రాభిషేకము, మంగళహారతి, ఇవన్నీ కార్యక్రమాలు మొదటి రోజు జరుగుతున్నవి. ఈ యంత్రాలే కదా ముఖ్యంగా. ఈ యంత్రాలు రాగితో చేస్తారు, వెండితో కూడా చేస్తారు. ఈ యంత్రాలకి ఈ పూజలు నిర్వహించి అభిషేకాలు చేయించి ఆ యంత్రాలు మనం విగ్రహాలు నిలబెడతాం కదా, ఆ విగ్రహాలు నిలబెట్టే దానికి కింద ఉంచుతారు. ఈ యంత్రాల నుంచి శక్తి మనకి విగ్రహాల్లోకి వస్తుంది. ఆ విగ్రహాల నుంచి శక్తి తరంగాలంతా ప్రసరిస్తాయి కదా. అందుకని ఎంతమంది ఉన్నారా? దగ్గర చెప్పాలా? యంత్రాలకి అభిషేకము మొదట అయితే కంకణదారులతో చేయించారు. ఆ తర్వాత సేవకు వచ్చింటారు కదా, వారి చేత కూడా అభిషేకం అయితే చేయిస్తున్నారు. ఈ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత మహామంగళ హారతి అయితే ఇచ్చారు. ఆ తర్వాత అందరూ కూడా ఆ హారతిని తీసుకొని, అంటే కంకణదారులకి 2 పుష్పాలను ఇచ్చారు. ఒక పుష్పం ఇక్కడ యంత్రాల మీద సమర్పించి, ఇంకోటి యాగశాల లోపల హోమకుండం ఉంది కదా, అక్కడ కలశాలు ఉన్నాయి, అక్కడ సమర్పించమని అయితే 2 ఇచ్చారు. యంత్ర అభిషేక అనంతరం భక్తులందరూ కూడా ఒక్కొక్క పుష్పాన్ని యంత్రాల దగ్గర సమర్పించి హారతి తీసుకొని ప్రసాదాన్ని స్వీకరించమని అయ్యవారైతే అందరికీ చెప్తున్నారు. ఇంకా సేవకు వచ్చిన వీరందరూ కూడా అందరినీ భక్తుల్ని ఒక లైన్లో నిలబెట్టి అందరికీ ప్రసాదాన్ని అయితే పంచుతున్నారు. పంచామృతం కేసరి ఇచ్చారండి. పంచామృతం అంటే ఇంకా అమృతం లాగే ఉంటుంది కదా. ఈ కార్యక్రమం అంతా అయిపోయేలోపు మధ్యాహ్నం లంచ్ టైం అయింది. ఊరి ప్రజలందరికీ ఒకటే చోట భోజనం ఏర్పాటు చేశారని ఆల్రెడీ చెప్పాను కదా. 3 రోజుల పాటు 3 పూటల ఇక్కడే, ఇంకా ఊరిలో ఎవ్వరూ పొయ్యి వెలిగించకుండా ఇక్కడే తినాలి. ఇంకా ఎవరైనా రాలేని వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇంటికి తీసుకెళ్ళి పెట్టవచ్చు. ఇక్కడ కనిపిస్తున్న ఈ పిల్లలు ఒకే రకమైన టీషర్ట్ వేసుకొని ఉన్నారు కదా, వీరందరూ కూడా మా ఊరి గణేష్ యూత్ సేవా సంఘం వాళ్ళు అందరూ కూడా వడ్డిస్తూ ఉన్నారు. పిల్లలందరూ యూత్ ఉత్సాహంగా. మొదటి రోజు కేసర, అలాగే పులగం, పచ్చిపులుసు, చట్నీ, సాంబారు,
పెరుగు ఇవైతే ఏర్పాటు చేశారు. 3 రోజులు రకరకాలండి, అంటే 3 పూటల వేరువేరులాగా ఉండేలాగా వంటకాలు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. వచ్చిన ప్రతి ఒక్కరూ, తిన్న ప్రతి ఒక్కరూ కూడా వంటలు బాగున్నాయి, గ్రామంలో ఏర్పాట్లు బాగున్నాయి. అసలు ఆలయ నిర్మాణం అయితే చాలా అంటే చాలా బాగుంది. చుట్టుపక్కల ఎక్కడా కూడా ఇంత ఘనంగా ఆలయ నిర్మాణము అలాగే ప్రతిష్టా మహోత్సవం జరగలేదని ప్రతి ఒక్కరు కూడా అనుకుంటున్నారు. ఇదైతే సాయంత్రం అండి. సాయంత్రం లైట్స్ డెకరేషన్లో ఇంకా అంటే ఇంకా ఆలయం అయితే చాలా అంటే చాలా అందంగా కనిపిస్తున్నది. ఆలయ నిర్మాణానికైతే దాదాపుగా 2 కోట్ల వరకు ఖర్చయిందని నాకు తెలిసినంత వరకు సమాచారం అండి. ఆలయ నిర్మాణం కోసం పెద్దలు ముందుగా ఒక కమిటీగా ఏర్పడి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత భారీగా నిర్మించాలని ఒక ఎస్టిమేషన్ వేసి ఎంత గ్రామం నుంచి విరాళాలు వసూలు చేయాలని ఒక ప్లాన్ అయితే వేశారు. ఎలా అంటే ఎన్ని ఎకరాలు ఉంటే అంత, అంటే 1 ఎకరాకి ఇంత అని నిర్ణయించారు. దాని ప్రకారమే ప్రతి ఒక్కరు ఇవ్వాలి, అంతకన్నా తక్కువ కాకుండా ఇవ్వాలి. ఎక్కువైతే ఇవ్వచ్చు, మనకి భక్తి ఉండి మనం ఆలయానికి నిర్మాణానికి ఇంకా ఇవ్వాలి ఎక్కువ అనుకున్న వాళ్ళు లక్షలు ఇవ్వచ్చు. ఇచ్చిన వారు కూడా లక్షలు ఇచ్చిన వారు కూడా ఉన్నారు. కానీ ఎకరాకి ఇంత నిర్ణయించారు. ఇంకా జాబ్ చేసే వాళ్ళు ఎక్కువ ఇవ్వచ్చని ఒక నిర్ణయం అయితే చేశారు. ఆ నిర్ణయం ప్రకారమే ప్రతి ఒక్కరు, గ్రామంలో ప్రతి ఒక్కరు విరాళాలు అయితే ఇచ్చారు. ఇంకా ఇక్కడ జరుగుతున్న పూజలు అయితే సాయంత్రం అండి. ప్రదోషకాల పూజలు 5:30 నుంచి మొదలయ్యాయి. ప్రదోషకాల పూజలు, మూలమంత్ర జపాదులు, అంకురార్పణ, అగ్ని ప్రతిష్టాపన, దీక్షా హోమము, అధివాస హోమములు, జలాదివాసం, మంగళహారతి, తీర్థప్రసాదం అయితే ప్రదోషకాలంలో జరిగిన పూజలు. ఇక్కడ కనిపిస్తున్నదైతే గంగాజలంలో విగ్రహాలు ఉంచారు. గంగాజలంలో ఉంచిన విగ్రహాలు అయితే శివలింగం, అమ్మవారి విగ్రహం, గణపతి విగ్రహం, సరస్వతీదేవి విగ్రహం, నవగ్రహాలు, ఇంకా నాగులు, మనకి గోపురం పైన కలశాలు పెడతారు కదా, ఆ కలశాలు కూడా గంగాజలంలో ఉంచారు. 8-8:30 వరకు కూడా ఇంకా పూజా కార్యక్రమాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఈలోపు 8-8:30 ఆ టైంలో ప్రవచనాలు చెప్పడానికి హైగ్రీవాచారి గారు వచ్చారు. హైగ్రీవాచారికి టపాసులతో మా ఊరి ప్రజలైతే ఇలా స్వాగతం పలికారు. ఇక్కడ కూర్చున్నారు కదా వేదిక పైన, వారేనండి హైగ్రీవాచారి గారు. చాలామంది ఈ హైగ్రీవాచారి గారి ప్రవచనాలు వినే ఉంటారు. హైగ్రీవాచారి ఆచార్యుడు కూడా, అంటే డిగ్రీ లెక్చరర్ కూడా, నాకు అలా అయితే తెలుసండి. ప్రవచనాలు కూడా నేను ప్రత్యక్షంగా ఎప్పుడు వినలేదు, కానీ పరోక్షంగా అయితే విన్నాను. ఇలాంటి గొప్పవారి ప్రవచనాలు వింటే మనలో కొద్దిగా కొంచెమన్నా మార్పు వస్తుంది. ఈ హైగ్రీవాచారి గారు చెప్పిన ప్రవచనాలు అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి. నిజంగా ప్రజలందరూ కూడా ఆచార్యుడు రాకముందే ఇక్కడ కూర్చున్నారు, అంటే వస్తారు ప్రవచనాలు వినాలని. నేను ఆ వీడియో వారు రాకముందు తీసింది. హైగ్రీవాచారి గారి చాలా 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 గొప్ప మాటలు అయితే చెప్పారండి. వాటిల్లో నాకు నచ్చిన కొన్ని మాటలు ఏంటంటే పరహితం, అదేవిధంగా శివుని గొప్పతనం కొన్ని చెప్పారు. మన కర్మఫలం ఉంటుంది, ఆ కర్మఫలం గురించి కొన్ని మాటలు చెప్పారు. మనం వాక్కు బాగుండాలి, అదొకటి చెప్పారు. మన సంస్కృతి, మనం అంటే హిందువులం కదా, మన సంస్కృతి ఎక్కడ పోయినా మన సంస్కృతిని మనం పాటించాలి అనేది ఆ విషయం చెప్పారు. అందులో మనం ఎక్కడికైనా ఇతర దేశాలు వెళ్తే మన వారు కట్టుబొట్టు అంతా మార్చేస్తారు, కానీ వేరే దేశం నుంచి వచ్చిన వారు మనకి ఇక్కడ ఇస్కాన్ టెంపుల్కి వస్తారు కదా, వేరే దేశాలు వాళ్ళు చీరలు ధరించి మన సంప్రదాయాన్ని వాళ్ళు గౌరవిస్తారు అనే మాట అయితే చెప్పారు. అది నాకు చాలా బాగా నచ్చింది. చాలాసార్లు కూడా నేను నా యూట్యూబ్లో కూడా వీడియోస్లలో చెబుతూ ఉంటాను. ఏంటి అంటే మన హిందూ సంస్కృతి అనేది చాలా గొప్పది. గాజులు వేసుకోవటం అయితే, మీ మెట్టలు పెట్టుకోవటం, అంటే బొట్టు పెట్టుకోవటం, ఇంకా పసుపు కాళ్ళకి రాసుకోవటం, మామిడాకులు కట్టుకోవటము, ఇంకా తులసి పూజ చేయటము, రావి చెట్టుకు మొక్కటం, ఇవన్నీ చాలా చాలా గొప్ప మన సంస్కృతిలో ఉన్నాయి కదా. అవన్నీ చాలాసార్లు నేను కూడా చెప్తూ ఉన్నాను. చాలాసార్లు వీడియోలలో కొంతమంది వినే ఉంటారు, అంటే రెగ్యులర్గా ఫాలో అయ్యేవాళ్ళు. ఇంకా హైగ్రీవాచారి కూడా ఇలాంటి గొప్ప గొప్ప మాటలు అయితే చాలా చాలా చెప్పారండి. నిజంగా చాలా ఉత్కంఠతో, అంటే ఇంకా మా ఊరిలో ఈ టైంలో, అంటే ఇప్పుడు ఇంకా ఆవాలు వేసినారు కదా, ఆవాల టైంలో ఇంకా దోమలు ఎక్కువ అనమాట. అయినప్పటికీ తట్టుకొని చాలా అంటే చాలాసేపు ఓపికతో చెప్పారు. ఇక్కడ ఉన్న పెద్దలైతే వీరు ఆలయానికి ఈ స్థలాన్ని ఇచ్చిన దాతలండి. తర్వాత హైగ్రీవాచారి గారికి మా ఊరి పెద్దలు మెమెంటోను అందజేశారు. ఆ తర్వాత మేమైతే భోజనానికి వెళ్ళాము. రాత్రి భోజనానికి కరివేపాకు రైస్, బెండకాయ ఫ్రై, పప్పు, కర్రీ కాదు చట్నీ, ఇంకా సాంబారు, పెరుగు అవి అయితే ఉన్నాయి. నేను మా అత్తయ్య వాళ్ళిద్దరు, అంటే మా అత్తయ్య చెల్లెలు నేను అయితే తింటున్నాము. ఆ తర్వాత ఇంకా కొద్దిసేపు భజన కార్యక్రమాలు కూడా జరిగాయండి. అయితే భజన కార్యక్రమానికి ఒక అర్ధగంట ఉండి మేమైతే వెళ్ళిపోయాము. ఎందుకంటే
ఎందుకు అంటే మా ఊరిలో ఈ కాలం అయితే అసలు విపరీతమైన దోమలండి. ఒక 10 నిమిషాలు అలా కూర్చోలేం బయట. దోమతెర కానీ ఏమైనా ఫ్యాన్లు అలాంటివి లేకుండా అంత విపరీతంగా ఉంటాయి. అయినప్పటికీ అలాగే ప్రవచనాలు విన్నాము. ఇంకా ఒక అర్ధగంట సేపు భజన కార్యక్రమం అయితే విన్నాము. దాదాపుగా 80% ప్రజలందరూ వెళ్ళిపోయారు. ఆ తర్వాత చివరగా మేమైతే ఇంకా ఉండి ఒక అర్ధగంట విని వెళ్ళాము. ఇంకా ఈ వీడియోని కూడా ఇంతవరకు ముగిస్తున్నానండి. ఏదైనా తప్పు ఉంటే నా మాటలలో దయచేసి క్షమించండి. రెండవ రోజు మూడవ రోజు జరిగిన కార్యక్రమాల్ని ఇంకొక వీడియోలో అయితే తెలియజేస్తాను. అందరికీ ధన్యవాదాలు.